హాయ్ అండి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనేసి అనుకుంటున్నారా? ఎక్కడున్నారని. మేమైతే రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే స్వర్ణగిరికి వెళ్తున్నాం అనమాట. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. దేవుడు ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేమంటారు కదా. సో అలా అయ్యిందనమాట మా విషయంలో అయితే. నేనైతే సడన్గా అన్నయ్యతో అన్నాను, వెళ్ళాలి అన్నయ్య, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, వస్తారా అనేసి అడిగాము అనమాట మా నేబర్స్ని. వస్తామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేము స్వర్ణగిరి అయితే వచ్చేసామన్నమాట. ఇక లోపల ఎంట్రెన్స్, లోపలికి రాగానే మనము స్లిప్పర్స్ ఇక్కడ తీసేసేయాలి. ఇక్కడ టోకెన్ ఇస్తారు, 5 రూపీస్ ఇస్తే ఈచ్ వన్కి 5 రూపీస్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ స్లిప్పర్స్ పెట్టేసి ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా మేము అక్కడ నుంచి చూడండి ఎంత బాగా, అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు నేను ఊహించలేదన్నమాట. అంటే వీడియోస్ చూస్తూ ఉంటానులే కానీ మరీ ఇంత ఇలా ఉంటుంది అనుకోలేదు. ఇంకా మేము వెళ్ళింది పైగా నైట్ టైం కాబట్టి చాలా బాగుండే. ఇంకా డే టైంలో కూడా చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. నైట్ టైం మీన్స్ 4:30, 4-5 అట్లా వెళ్ళాము. మా దర్శనం కూడా ఎక్కువసేపు ఏం పట్టలేదు మాకు. 40 to 1 hour పట్టింది అనుకోవాలి. 40 minutes to 1 hour. ఎక్కువ రష్ ఉంటే కనుక 1 hour పడుతుంది. ఇక్కడ వచ్చేసి మేము కృష్ణుడి యొక్క దశ అవతారాలు ఉంటుంది, మన వెంకటేశ్వర్ల స్వామి యొక్క దశ అవతారాలు ఉంటాయండి. ఇంకా మీరు ఈ వీడియో చూసే ముందైతే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసేయండి. మేమైతే 2 ఫ్యామిలీస్ వెళ్ళాము, ఆల్రెడీ చూసారు కదా. మా బాబుతో పాటు 2 కిడ్స్ ఉండే అనమాట. ఈ పాప వచ్చేసి మా నేబర్, అంటే మా పక్కన వాళ్ళ పాప అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. సో చాలా క్యూట్గా ఉంటారు వీళ్ళిద్దరు, మా బాబుతో చాలా బాగుంటారు అనమాట. ఇంకా సో అందరం కలిసి వెళ్ళాము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి, ఇక్కడ ఇది వచ్చేసి శ్రీవారి పాదాలు అనమాట. ఇంకా అక్కడ చాలా మందికి ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా. సో అలా అనేసి కొందరు కాయిన్స్ నిలబడుతున్నాయి. ఇంకా మావాడు ఏం కోరుకున్నాడో ఏమోనండి, మావాడైతే తెగ పెట్టేస్తున్నాడు కానీ ఏవి నిలబడడం లేదు. చాలా ట్రై చేశాడు పాపం బుడ్డోడు, కానీ నిలబడడం లేదు. ఇంకా అలా కుదరదని ఆల్రెడీ మేము మా దగ్గర కాయిన్స్ ఏం లేకుండే, ఇంకా అక్కడ ఉన్న కాయిన్స్తోనే తీసి పెట్టాడు. ఏం కోరుకున్నాడో ఏమో, ఏది కోరుకున్నా దేవుడు, అంటే చిన్నపిల్లడు దేవుడితో సమానం అంటారు కదా, వాడి కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇలా ఇదంతా అయిపోయాక ఇంక మేము నడుచుకుంటూ, మా వాడితో పాటు 2 పిల్లలు కూడా చాలా ట్రై చేశారనమాట. సో ముగ్గురివి నిలబడలేదు. ఇంకా మమ్మీ అనుకుంటూ వచ్చేసారు. ఇంక ఇవి దశావతారాలకి ప్రతి అవతారం చూపిస్తారండి మనకి ఇక్కడ కృష్ణుడివి. సో చూడండి ఎంత బాగా ఉందంటే టెంపుల్. ఇప్పుడే కన్స్ట్రక్షన్ పక్కన కూడా అవుతున్నాయండి. ఇంక మేమైతే ఇలా స్టెప్స్ ఎక్కేసి ఇలా పైకి వచ్చేసాం అనమాట. శ్రీవారి పాదాల తర్వాత ఇలా స్టెప్స్ ఎక్కాలి. పైన మనకి అన్ని రాసి ఉంటాయండి, స్తోత్రాలు అంటారు కదా. సో మంచి సూక్తులు రాసి ఉంటాయి. సో చదువుకుంటూ మెల్లమెల్లగా పైకి ఎక్కామన్నమాట. ఇంకా పాప వాళ్ళు, అంటే మా బాబు వాళ్ళు ఏంటంటే పైకి వెళ్ళి కిందికి రావడం అట్లా కొంచెం ఆడుకుంటున్నారు. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారండి. అసలు మేము వచ్చేటప్పుడు చాలా డల్గా ఉండే, ఆ తర్వాతకి ఇది కొంచెం తినిపించేసరికి మస్తు యాక్టివ్ అయిపోయారు. పైకి వచ్చేసామన్నమాట. ఇలా ఎక్కువ స్టెప్స్ ఏమి ఉండవండి, లైట్గా కొన్ని ఉంటాయి. స్టెప్స్ ఎక్కని వాళ్ళకు కూడా పక్కన ఉంటుందండి. సో ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ అంటే ఈ స్వర్ణగిరి రూల్స్ ఏంటిదంటే, మనము విరబోసుకోవద్దు. చాలా మంది పొంటేలు అలా క్లిప్స్ పెట్టుకొని ఉంటారు కదా, అలా వెళ్ళొద్దు. అండ్ స్లిప్పర్స్ కిందనే తీసి వెళ్ళాలండి కంపల్సరీ, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ పిల్లలైతే నేను ఒక క్లిప్ యాడ్ చేశాను, గోవింద అని అండం ఇంకా ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ చేశారనమాట మా పిల్లలు వచ్చేసి. సో ఇలా పైకి వచ్చేసాక జుట్లు వేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే జడ అల్లుకొని వెళ్ళాలి. అండ్ మొత్తము దుస్తులు కూడా మనకి శారీలో, డ్రెస్లోనే వెళ్ళాలండి, చూడీదార్లోనే. అంటే అక్కడ మనకి ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు, ఫోన్స్ మాత్రం అస్సలు ఎలా ఉండదు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామిని ఊరేగింపు అవుతుందండి. సో మేము వెళ్ళిన విశేషం చాలా మంచిది అనిపించింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా ఇష్టం అనమాట ఆంజనేయ స్వామి అంటే. సో మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో, మీరు ఏ దేవుడిని ఎక్కువగా నమ్ముతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ రోజు మంచిగా ఆంజనేయ స్వామిని
దర్శించుకున్నాము. అలానే ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. టెంపుల్ అస్సలు నేను ఊహించలేదు, చూడండి ఎంత ఎవర్ గ్రీన్ గా ఉంది కదా, చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా నచ్చింది నాకు. పక్కన ఇంకా మంచిగా గార్డెనింగ్ కూడా బాగుండే, పక్కనే తోటలు ఉండే, మామిడి తోటలు అలా. ఇంకా మా వాడైతే అస్సలు ఆగటం లేదనమాట, గోవింద గోవింద అనడం. కొన్ని వాడికి తెలియకుండానే కొన్ని ఫొటోస్ తీసాము. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫొటోస్ కంపల్సరీ కదా, సో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. కొంచెం క్లారిటీ లేదండి వీడియో అనేది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నేనైతే అంటే నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియో అయితే తీయగలిగాను, మొత్తం అయితే తీయలేను, ఎందుకంటే ఫోన్స్ ఎలా ఉండవు కదా. సో మనం ఫోన్స్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు, తీసుకెళ్ళనియరు ఫోన్స్ అనేవి. మనము చెప్పాను కదా, వాళ్ళు రూల్స్ ఏంటంటే ఫోన్ అనేది లాకర్ లో పెట్టి వెళ్ళాలి, జుట్టు అనేది ఆడవాళ్ళు అయితే జుట్లు అల్లుకొని వెళ్ళాలి, విరబోసుకొని అయితే వెళ్ళొద్దు. ఇలా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మేమైతే ఇక్కడ నీళ్ళల్లో స్వామి పడుకొని ఉంటారు కదా, అక్కడికైతే వెళ్ళాము. అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా అంటే చాలా నచ్చింది. లోపలికైతే ఎవరికి వెళ్ళలేదండి, కొంచెం దగ్గర నుంచి చూసేవచ్చు అనమాట మనం శ్రీవారిని. సో చూసేసి ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి పైకి ఎక్కామన్నమాట. పైనుంచి ఎలా కనిపిస్తుంది ఏంటిది అనేసి, పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎంత బాగుందంటే, ఎంత మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుంది. మీకు ఎవరికైనా మైండ్ కొంచెం గజిబిజిగా ఉంటే కంపల్సరీ స్వర్ణగిరి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఉండాలి. చాలా మంది ఫొటోస్ మీద అంటే చాలా మంది అనుకుంటారు కదా ఫొటోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళైతే నైట్ టైం వెళ్ళండి. అలానే దేవుని దర్శించుకోవడం మనకి 1 hour లో అయిపోతుంది. మేము ఇక్కడ నుంచి మా దర్శనం వచ్చేసి 40 to 1 hour పట్టింది. ఇంకా మా పిల్లలు అయితే చెప్పనక్కర్లేదండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి దర్శనం అయిపోయేంత వరకు గోవింద 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 ఆ దేవుడే పలికించాడు అనుకోవాలండి. అసలు చిన్న పిల్లలు దేవుడితో సమానం కదా, సో అస్సలు ఆగడం లేదు. మా బాబుని ఇంకొక పాప, ఇంకా వాళ్ళైతే గోవింద అంటనే ఉన్నారు. మనం అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నారండి, 365 దీపాలు ఉంటాయి కదా, సో నెయ్యిలో వేసి వెలిగిస్తున్నారనమాట ఆ దీపాలు. నాకు చాలా నచ్చింది, అసలు చాలా బాగుందండి టెంపుల్ మాత్రం, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆ తర్వాత దీపాలు వెలిగించేసి మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. వచ్చేసి కొన్ని ఫొటోస్ తీసేసి ఇంక ఇలా మొత్తం అయిపోయిందనమాట. లాస్ట్కి అయితే పులిహోరకు తీసుకున్నాము. మనం ఏ టెంపుల్ కైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ పులిహోర అయితే నేను తీసుకుంటాను. అక్కడ ఇంకా నేను పులిహోర లేదంటే ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఫీల్ అవుతాను అనమాట. నాకు అంత ఇష్టం టెంపుల్స్ లో పులిహోర అంటే. వీళ్ళ ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, నాకైతే చాలా ఇష్టము. ఇంకా ఇలా మా వాడు ఎంత దిగమన్నా అస్సలు దిగడం లేదు. వీళ్ళు ముగ్గురు ఫొటోస్ లాస్ట్ కి అయితే ఫోజులు ఇచ్చారనమాట, కొన్ని ఫొటోస్ దిగేసి ఆ తర్వాత పులిహోర ప్యాకెట్స్ అండ్ లడ్లు తీసుకొని తినేసామన్నమాట. పులిహోరతో పాటు ఇంకా ఐస్ క్రీమ్స్ అవి కూడా తీసుకొని తినేసి ఇంకా మేము అంతా అయిపోయాక స్టార్ట్ అయ్యామండి. మా స్వర్ణగిరి అంటే దర్శనం అదంతా ఇలా జరిగిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.